హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో సెప్టెంబర్లో నియామకాలు జరిగాయి కదండి. సో వాటికి సంబంధించిన తెలంగాణ, ఆంధ్ర మరియు ఇండియా మరియు ప్రపంచంలో మొత్తంలో దాదాపుగా 40 క్వశ్చన్లు అయితే ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. సో దాదాపుగా దీంట్లో 30+ క్వశ్చన్లు అండి మోస్ట్ ఇంపార్టెంట్ కంటే ఉంటాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్: భారత ప్రభుత్వం క్యాబినెట్ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: టివి సోమనాథన్ గారు. అయితే ఈయన ఎవరి స్థానంలో వచ్చారయ్యా అంటే రాజీవ్ గౌబా గారి స్థానంలో ఈయన బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: వి సతీష్ కుమార్. అయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క స్థాపన చూసుకుంటే 1959లో జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల భారత వైమానిక దళం వైస్ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్: ఎయిర్ మార్షల్ జితేందర్ సింగ్. అయితే దీని యొక్క స్థాపన అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క స్థాపన 1932 అక్టోబర్ 8వ తారీఖున జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి వివేక్ రామ్ చౌదరి. ప్రజెంట్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ వివేక్ రామ్ చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్: 2024 సెప్టెంబర్లో సెంట్రల్ ఎయిర్ కమాండ్ యొక్క ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ పదవికి ఎవరు చేపట్టారు? ఆన్సర్: అశుతోష్ దీక్షిత్ గారు. నెక్స్ట్: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ యొక్క ఎండి మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: నేహాల్ వోరా. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: పార్థా సిన్హా గారు. నెక్స్ట్: ఇటీవల ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్: రామ్ మోహన్ నాయుడు గారు. ఈయన మన కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ మరియు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన టీడీపీ పార్టీకి చెందినవారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆసియా పసిఫిక్ దేశాల చైర్మన్గా ఈయన నియమితులవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఆర్బీఐ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎండి మరియు సిఇఓగా ఎవరిని తిరిగి 3 సంవత్సరాలకు నియమించడానికి ఆమోదించింది? ఆన్సర్: వి వైద్యనాథన్. అయితే ఐడిఎఫ్సి యొక్క బ్యాంక్ స్థాపన చూసుకుంటే 2015లో జరిగింది. ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఫెడరల్ బ్యాంక్ ఎండి మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: కేవి సుబ్రమణియన్. అయితే ఫెడరల్ బ్యాంక్ యొక్క స్థాపన 1931లో జరిగింది. ప్రధాన కార్యాలయం కేరళలోని కొచ్చిలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్: కలికేశ్ నారాయణ్ సింగ్ దేవ్. అయితే ఈ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్థాపన చూసుకుంటే 1951లో జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఎన్సిఆర్బి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: అలోక్ రంజన్ గారు. అయితే ఎన్సిఆర్బి యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. దీని స్థాపన 1986 మార్చ్ 11వ తారీఖున జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల భారతీయ అథ్లెట్ తెలంగాణ పోలీసులో డిఎస్పిగా ఎవరు నియమితులయ్యారు? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. తెలంగాణకు చెందినవారు. ఆన్సర్: నిఖిత్ జరీన్. ఈమె బాక్సర్, అందరికీ తెలిసిందే. 2 సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. సో ఈ ఫోటోలో కనిపిస్తున్నవారు నిఖిత్ జరీన్ గారు. సో ఈయన సీఎం గారు ఈమెకు ఈ పదవికి నియమించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆన్సర్: రణధీర్ సింగ్. అయితే ఈయన యొక్క పదవి కాలం చూసుకుంటే 2024 నుండి 28 వరకు ఈయన ఈ పదవిలో ఉంటారు. ఏం పదవి అండి?
ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ యొక్క మొదటి భారతీయ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ యొక్క భారత రాయబారి ఎవరి తరపున? మన ఇండియా తరపున ఈయన రాయబారిగా ఉన్నారు. ఎవరయ్యా అంటే శరత్ కమల్. ఈయన శరత్ కమల్ గారు. అయితే ఐటీటీఎఫ్ యొక్క స్థాపన చూసుకుంటే 1926లో జరిగిందండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని లూషానెలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సో చూడండి ఫ్రెండ్స్, దాదాపుగా 5-6 క్వశ్చన్లు మన తెలంగాణ నుంచి వస్తుంది. వీళ్ళందరూ కొత్తగా నియమితులయ్యారండి. సో వీళ్ళ పేరు కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాలి. సో తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్గా వచ్చేసి ఆకునూరి మురళి గారు నియమితులవడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కోదండ రెడ్డి. ఈయన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జి నిరంజన్ గారు. అయితే ఈ బీసీ కమిషన్ యొక్క సభ్యులను కొత్తగా నియమించడం జరిగింది. ఆర్ జయప్రకాష్ మరియు టి సురేందర్ మరియు బాలలక్ష్మి, వీళ్ళ ముగ్గురిని బీసీ కమిషన్ సభ్యులుగా నియమించడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అరికపూడి గాంధీ. నెక్స్ట్, తెలంగాణ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పద్మావతి రెడ్డి అండి. ఈమె కాంగ్రెస్ నాయకురాలు. ఈమె తెలంగాణ ఎస్టిమేట్ కమిటీ చైర్మన్గా నియమించడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల సమితి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? చూడండి ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల సమితి చైర్మన్ ఆన్సర్ వీరపల్లి శంకర్. ఈయన కూడా కాంగ్రెస్ యొక్క నాయకులు. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, వీడియో కంటెంట్ కనుక నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆదాయపు పన్ను చట్టాన్ని సరళీకృతం చేసేందుకు రెవెన్యూ శాఖ ఎవరి అధ్యక్షతన ఒక ప్యానెల్ను ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ వికే గుప్తా. నెక్స్ట్, పంజాబ్ హర్యానా మధ్య ఉన్న శంభు సరిహద్దు ఉన్న ఆందోళన చేస్తున్న రైతుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే ఈ కమిటీని ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు? ఆన్సర్ జస్టిస్ నవాబ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, మాజీ ఎన్నికల కమిషనర్ అయిన అరుణ్ గోయల్ ఏ దేశానికి భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు? ఆన్సర్ క్రొయేషియా దేశానికి. క్రొయేషియా యొక్క రాజధాని జాగ్రేబ్, కరెన్సీ వచ్చేసి కూనా. అయితే ఈ క్రొయేషియా యొక్క ప్రధానమంత్రి ఆంద్రేజ్ ప్లీనాకోవిక్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సెప్టెంబర్లో నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్గా, చూడండి ఫ్రెండ్స్, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వినయ్ గోయల్. నెక్స్ట్, ఇటీవల ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆర్ఎస్ శర్మ. నెక్స్ట్, 2024 సెప్టెంబర్లో భారత ఆర్థిక కార్యదర్శి, చూడండి ఫ్రెండ్స్, భారత ఆర్థిక కార్యదర్శి అండి, వెరీ 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 ఇంపార్టెంట్, ఈ పేరు గుర్తుంచుకోవాలండి. ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ తుహిన్ కాంతా పాండే అండి, వెరీ ఇంపార్టెంట్ పేరు, గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, తుహిన్ కాంతా పాండే. నెక్స్ట్, ఇటీవల ఆర్ రవీంద్రను ఏ దేశానికి నూతన భారత రాయబారిగా నియమించారు? చూడండి, ఆర్ రవీంద్ర. ఆన్సర్ ఐస్లాండ్ దేశానికి భారత నూతన రాయబారిగా నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ప్రాజెక్ట్ సీబర్డ్ డైరెక్టర్ జనరల్గా, చూడండి, ప్రాజెక్ట్ సీబర్డ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ వైస్ అడ్మిరల్ రాజేష్ ధన్కర్. అయితే ఈ ప్రాజెక్ట్ సీబర్డ్ అనగా కార్వాల్ నావెల్ బేస్ అండి, ఇది వచ్చేసి కర్ణాటకలో ఉంటుంది. కార్వాల్ నావెల్ బేస్ యొక్క
మౌలిక రక్షణ సదుపాయాల ప్రాజెక్ట్ ఇది. సో దీనికోసం ఈ ప్రాజెక్ట్ సీబర్డ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క డైరెక్టర్ జనరల్గా నూతనంగా వైస్ అడ్మిరల్ రాజేష్ ధన్కర్ గారిని నియమించారు. నెక్స్ట్, ఇటీవల అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా ఎవరు మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? సో చూడండి ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలండి, అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా చూడండి మళ్ళీ ఏకగ్రీవంగా అమిత్ షా గారు ఎన్నికవ్వడం జరిగింది. అయితే అంతకు ముందు కూడా అమిత్ షా గారు 2019 నుండి 24 వరకు కూడా కమిటీ చైర్మన్గా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖకు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మను బాకర్. ఈమె షూటర్ అండి. సో మొన్న జరిగిన ఒలింపిక్లో 2 పథకాలు కూడా ఈమె గెలవడం జరిగింది. అయితే ఈ ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల కేంద్ర మంత్రి ఎవరయ్యా అంటే సర్బానంద సోనోవాల్ ఈ విషయాన్ని ప్రకటించారనమాట. నెక్స్ట్, ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ స్థానంలో ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ అతిషి మర్లేనా. నెక్స్ట్ క్వశ్చన్, తేజస్ యుద్ధ విమానం యొక్క మొదటి మహిళా పైలట్గా ఎవరు నియమితులయ్యారండి? వెరీ 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 ఇంపార్టెంట్. ఆన్సర్ మోహనా సింగ్. నెక్స్ట్, ఇటీవల సహస్ర సీమా బల్ అంటే SSB డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అమృత్ మోహన్ ప్రసాద్. అయితే SSB యొక్క స్థాపన 1963 మార్చి 15న జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అమృత్ మోహన ప్రసాద్ గారు 1989 బ్యాచ్కి చెందిన IPS ఆఫీసర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎయిర్ స్టాఫ్ తదుపరి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అమర్ప్రీత్ సింగ్. అయితే ఈయన ప్రజెంట్ ఏ పదవిలో ఉన్నారయ్యా అంటే ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్గా ప్రజెంట్ పనుల్లో ఉన్నారన్న. అయితే ప్రస్తుతం చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరయ్యా అంటే వివేక్ రామ్ చౌదరి. సో ఎయిర్ స్టాఫ్ యొక్క CEOగా ఈయనను పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, NCB నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అనురాగ్ గార్గ్. NCB యొక్క ఫుల్ ఫామ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. దీని యొక్క స్థాపన 1986లో జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క 68వ జనరల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సాంగ్ వూక్ హమ్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ తయ్యాబ్ ఇక్రామ్. అయితే ఈ హాకీ ఫెడరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోనే లూషానాలో ఉంటుంది. టేబుల్ టెన్నిస్ ITTF ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ యొక్క ఫెడరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, జాఫర్ హసన్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ఆన్సర్ జోర్డాన్ దేశానికి. జోర్డాన్ యొక్క రాజధాని అమ్మాన్, కరెన్సీ జోర్డానియన్ దినార్. నెక్స్ట్ క్వశ్చన్, షిగేరు ఇషేబా ఏ దేశ తరువాతి ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు? ఆన్సర్ జపాన్. జపాన్ రాజధాని టోక్యో, కరెన్సీ యెన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్ నూతన ప్రధానమంత్రిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ మిచెల్ బార్నియర్. సో ఈయన మిచెల్ బార్నియర్ అండి. సో ఫ్రాన్స్ యొక్క రాజధాని ప్యారిస్, కరెన్సీ యూరో. నెక్స్ట్ క్వశ్చన్, అనురా కుమార దిశానాయకే ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? చూడండి ఫ్రెండ్స్, మన పక్క దేశం కాబట్టి పేరు గుర్తుంచుకోవాలండి. అనురా కుమార దిశానాయకే. అయితే ఈయన శ్రీలంక యొక్క కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే శ్రీలంక రాజధానులు 2 ఉంటాయండి. సో వాటిలో ఒకటి శ్రీ జయవర్ధనేపుర కొట్టే, ఇది లెజిస్లేటివ్ రాజధాని. సెకండ్ వచ్చేసి కొలంబో, ఇది ఎగ్జిక్యూటివ్ మరియు జ్యుడిషియల్ రాజధానిగా ఈ కొలంబోని పేర్కొంటారు. అయితే శ్రీలంకన్ యొక్క కరెన్సీ శ్రీలంకన్ రూపీ. అయితే ఇక్కడ ప్రధానమంత్రి అండి దినేష్ గుణవర్ధన.
ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధన, రాష్ట్రపతి అనురా కుమార దిశ నాయకే. నెక్స్ట్ క్వశ్చన్, అబ్దుల్ మజీద్ టెబౌన్ ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు? ఆన్సర్ అల్జీరియా దేశం. అల్జీరియా దేశ రాజధాని అల్జీర్స్, కరెన్సీ అల్జీరియన్ దినార్. సో ఇది ఫ్రెండ్స్ మన సెప్టెంబర్లో జరిగిన నియామకాలు. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ఫ్రీగానే ఉంటాయి కాబట్టి ప్లీజ్ దయచేసి చేయండి, మాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.